క్రీస్తునందు మీకు శుభోదయం. మన వల్ల ఎప్పుడూ ఎవరికి నష్టం కలగకూడదు. మరి ముఖ్యంగా మన పక్కనే చుట్టూ ఉంటున్న వారు, అంటే మన కుటుంబమైనా, స్నేహితులైనా, సహోదరులైనా మన వలన ఎప్పుడూ కూడా నష్టాన్ని వాళ్ళు ఎదుర్కోకూడదు. అయితే క్రైస్తవుడు ఉద్దేశపూర్వకంగా దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు ఆ ప్రవర్తన ఫలితము కేవలం అతని మీదే కాదు, అతని చుట్టూ ఉన్న వారి మీద కూడా పడుతూ ఉంటుంది. నీతిమంతులైన వారికి ఈ సంగతి వెంటనే అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడే అటువంటి పరిస్థితులను కలుగజేస్తున్నాడని, వారు చేసిన పాపమును బట్టి వారు పశ్చాత్తాపడవలసిన వారని వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఆ పాపం విషయంలో వాళ్ళు పశ్చాత్తాపడితే తప్ప, లేక ఆ పాపమును వారి నుండి దూరపరుచుకుంటేనే తప్ప దేవుని యొక్క కోపము చల్లారదు అనే సంగతి కూడా మనం గ్రహించాలి. ఎన్నో కుటుంబాల్లో సమస్యలు, అలాగే పరిష్కారం లేని సంగతులు ఉండడానికి కారణము దేవునికి విరోధముగా నడుచున్న వారు దేవుని ఎదుట పశ్చాత్తాపడకపోవడమే. ఆ సమయంలోనే దేవుడు తాను చేయు కార్యములను బట్టి ఆ కుటుంబం అంతటికీ కూడా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఎవడైతే దేవుడు కలిగించు పరిణామములు బట్టి వాడి పాపమును గ్రహించి దేవుని ఎదుట దాన్ని విడిచిపెట్టుటకు, లేకపోతే తీసివేయుటకు సిద్ధపడుతూ ఉంటాడో అటువంటి వాని విషయంలో దేవుడు మేలైన ఆలోచనే చేసి ఉన్నాడు. ఎందుకంటే పశ్చాత్తాపడిన వెంటనే పరిస్థితులు దేవుడు మళ్ళింపజేస్తూ ఉంటాడు. ఎవడైతే తన పాపమును ఒప్పుకుంటాడో వాడు వెంటనే తన చుట్టూ ఉన్న వారందరికీ కూడా క్షేమమును కలుగజేస్తూ ఉంటాడు. యోనా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు యోనా ఇలాగంటున్నాడు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకు రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను. ఎటువంటి వ్యక్తి ఈ రీతిగా మాట్లాడతాడు? కేవలము దేవుని వలన పిలువబడి నీతిమంతుడిగా చేయబడిన వాడే దేవునికి విరోధంగా నడుచుకున్నప్పుడు దేవుని ఉగ్రతను గ్రహించగలిగిన వాడే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. యోనా అదే పడవలో ఉండి అక్కడే మోకరించి పశ్చాత్తాపడి ఉండొచ్చు. అంతేకాదు తనకు తానుగానే సముద్రంలో దూకివేసి ఉండవచ్చు. కానీ ఈ రెండు కూడా అతను చేయలేదు. తాను దేవుణ్ణి ఎంత దుఃఖపెట్టాడో ఆ సంగతిని బాగుగా గ్రహించాడు. తన అంతరంగంలో కలిగిన ఆ దుఃఖము, తనపై తనకున్న అసహ్యమును ఈ రీతిగా వ్యక్తపరచడం జరిగింది. అందుకే తనను సముద్రంలోనికి ఎత్తి పారవేయమన్నాడు. అంటే పాపము ఎప్పుడూ కూడా విసిరివేయబడాలి. తాను దేవుని దృష్టికి, తన దృష్టికి కూడా పాపిగా ఉన్నాడని తనకు తానే గ్రహించగలిగాడు. కాబట్టి ఆ పాపమును ఎత్తి పారివేయమన్నాడు. ఎప్పుడైతే ఒక మనుషుడు పశ్చాత్తాపడాలనుకున్నాడో తన పాపమును తాను తన నుండి ఎత్తి పారవేసినట్లుగా పశ్చాత్తాపడాలి. అప్పుడే ఆ పాపము అతనికి హాని చేయకుండా దేవుడు అతన్ని రక్షిస్తూ ఉంటాడు. అంతేకాదు దేవుడు కలుగజేసిన పరిణామమును తాను అనుభవించవలసిందే అని అనుకున్నాడు. తాను సముద్రంలో పారవేయబట్టు వలన దేవుడు కలుగజేసిన శిక్షను అనుభవింపక తప్పదని, అటు తర్వాత దేవునికి ఇష్టమైతే తనను కాపాడుకుంటాడన్న ఉద్దేశంతో తనను సముద్రంలో పారవేయమన్నాడు. ఆ ఓడలోనే మోకరించి దేవునికి ప్రార్థన చేయలేదు. ఇదంతా కూడా పశ్చాత్తాపడే ప్రక్రియలో ఒక భాగమే. దేవుని శిక్షను అనుభవిస్తూ తాను పశ్చాత్తాపడిన యెడల ఒకవేళ దేవుడు కనికరించి తన కాపాడనేమో అనుకుని యోనా ఈ రీతిగా ఆ ఓడలో ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది. దీనంతటినీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుని శిక్షను మనము పరిపూర్ణంగా అనుభవింపవలసి వస్తుంది. ఆ సమయంలో శిక్షను అనుభవించుటకే మనము ఇష్టపడాలి.
ఇది నీతిమంతుని యొక్క ఉన్నతమైన ఆలోచన. ఆ శిక్షను అనుభవించుచున్నప్పుడు చేసే పశ్చాత్తాప ప్రార్థనలను దేవుడు తప్పనిసరిగా ఆలకించి ఆయన తన దాసులను రక్షించుకుంటాడు. అదే విధముగా యోనా విషయంలో కూడా సముద్ర గర్భములో నుండి తాను చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు మత్స్యమును ఏర్పాటు చేసి అతన్ని కాపాడడం జరిగింది. కేవలం యోనా మట్టుకే కాదు, దావీదు విషయంలో కూడా అంతే. శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు శిక్షను పూర్తి చేసి అతనికి విడుదలను దయచేశాడు. ఇదంతా ఏం చెప్తుందంటే దేవుడు పాపమును చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఆయన దాసులేని వారు ఆయనకు అవిధేయత చూపినప్పుడు ఆయన ఖచ్చితంగా దానికి స్పందించక మానడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే సేవకుని జీవితము, పరిచర్య జీవితము ఎంతో బాధ్యతతోనూ జవాబుదారీతనంతోనూ ఉంటుంది. కేవలం సేవకులకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితము కూడా ఇటువంటి బాధ్యతను కలిగి ఉంటుంది. ఎవరైతే వారి బాధ్యతను, జవాబుదారీతనమును విస్మరిస్తూ ఉంటారో వాళ్ళు దేవుడు ఏర్పరచు శిక్షలో నుండి నడవక తప్పదు. అయితే ఈ శిక్ష కూడా యోనాకి మేలే చేసింది. ఎందుకంటే యోనా దేవుని యొక్క కార్యమును పూర్తి చేయగలిగాడు. అంతేకాదు, ఆ శిక్షను అనుభవించుచున్న సమయంలో మత్స్యం యొక్క కడుపులో 3 దినాలు ఉండటం వలన యేసుక్రీస్తు ప్రభు సమాధిలో ఉండు సమయానికి అతను సూచనగా ఉండటం జరిగింది. పాపము చేసిన వాడు దేవుని శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపడినప్పుడు అది దేవునికి ఎల్లప్పుడూ లాభదాయకంగానే ఉంటుంది. దేవునికి మాత్రమే కాదు, ఆ వ్యక్తికి కూడా దేవుడు లాభమును చేకూరుస్తూ ఉంటాడు. అయితే మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనల్ని బట్టి ఏ గొప్ప ఉపద్రవము మన కుటుంబములకు రాకూడదు. మన యొక్క స్నేహితులకు కానీ, సంఘములో ఉండే సహోదరి సహోదరులకు కానీ రాకూడదు. ప్రతి వాడు కూడా తన యొక్క రక్షణను క్రీస్తునందు కొనసాగించుకునే ప్రయత్నంలో బాధ్యతాయుతంగా కొనసాగడము ఎంతో అవసరం. ఎందుకంటే నీతిమంతుడు తప్పు చేసి దేవుని యొద్ద నుండి పారిపోదలుచుకున్నప్పుడు అది సాధ్యపడదు. ఖచ్చితంగా శిక్షను అనుభవించక తప్పదు. శిక్ష అనుభవించవలసి వచ్చినప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఆ శిక్షను అనుభవించి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకే దావీదు కూడా ఒక చోట యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుట మంచిది అని అన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు మన పాపమును మనము విడిచిపెట్టుటకు, దాన్ని అంగీకరించుట మనకి ఎంతో మంచిది. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మానవులుగా మేము ఎంతో బలహీనమని నీవు ఎరిగి ఉండి మమ్మల్ని నీ కుమారుడు ద్వారా పిలుచుకుని నీతిమంతులుగా చేసినప్పటికీ మా యొక్క బలహీనతలను బట్టు లేక అవిధేయతను బట్టు నిన్ను బాధ పెట్టినప్పుడు మా కొరకు మీరు తీసుకుంటున్న గొప్ప గొప్ప నిర్ణయాలన్నిటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఆ నిర్ణయాల ద్వారా మేము మళ్ళీ నీ యొద్దకు తిరిగి వచ్చి మరింత బలవంతులుగా జీవించుటకు మాకు గొప్ప అనుభవమును, జ్ఞానమును, నీ యొక్క కాపుదలను, ఆశీర్వాదమును దయచేర్చున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేయచ్చు. ఎందరైతే ఇలాగూ నీ యొక్క శిక్షకు లోను కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేయుచున్నారో వారందరికీ కూడా నాయన, ఇదిగో నీవు మేలు చేయటికే వారిని శిక్షించుచున్నావన్న సంగతి అర్థమవునట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.